ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మృతి చెందినట్లుగా తెలిపింది. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇరాన్ దాడులు చేశాయి. అయితే ఈ దాడుల్లో కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఖమేనీ మృతి చెందినట్లుగా ప్రకటించారు. 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్ సర్కార్. మరోవైపు ఖమేనీ మృతితో ఆయన వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి డాన్సులు చేసుకుంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, నిన్నటి వరకు అయితే ఈరోజు మార్నింగ్ వరకు అయితే ఒక క్వశ్చన్ అయితే ఉండింది, ఇరాన్ సుప్రీం లీడర్ బతుకున్నారా చనిపోయారా అనేది ఒక డౌట్ అయితే ఉండింది. కానీ ఇప్పుడు స్వయంగా అక్కడ ఇరాన్ మీడియానే క్లియర్ గా ప్రకటించడం జరిగింది సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లుగా. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ లో ఒకవైపు అధికారాన్ని మారుస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇద్దరు కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. ప్రపంచంలో అనేక ఉగ్ర సంస్థలకు ఇరుసుగా ఉన్నటువంటి ఇరాన్ ని, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తే తప్ప దీన్ని మార్చలేమని చెప్పేసి పదే పదే అంటూ దాడులు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఒకవైపు ఆపరేషన్ రోరింగ్ లైన్ అని చెప్పేసి ఒకవైపు ఆ పేరుతోటి ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ కూడా గతంలో తమ దేశం పైన ఇతర దేశాలు ఉన్నటువంటి ఇటు హిజ్బుల్లా కావచ్చు, మిగతా రకాల హమాస్ లాంటి ఉగ్ర సంస్థలని ఇరాన్ ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా ఇటీవల కాలంలో ఇరాన్ పైన దాడులు చేసింది. కానీ చర్చలు కొలికి వచ్చి కొంత ఆగిపోయినప్పటికీ కూడా నిన్న గత కొద్ది వారాలుగా అమెరికా అధ్యక్షుడు ఇరాన్ తో జరుగుతున్న చర్చలు కొలికి రాకపోవడం, ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి అయాతుల్లా ఖమానీ ఆధ్వర్యంలోనే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది. ఇది ప్రపంచ మానవాళికి ముప్పుగా ఉన్నాయి. ఇరాన్ కనుక అణుబాంబులు తయారు చేస్తే ఉగ్రవాద చేతుల్లోకి వెళ్తాయి, ఇవి ప్రపంచ భద్రతకు ముప్పు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నటువంటి ఇజ్రాయెల్, ఇటు అమెరికా రెండు కూడా ఇరాన్ పైన దాడులకు పురికొల్పాయి, ఒకవైపు దాడులకు ప్రారంభించాయి. నిన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమానీని లొంగిపోవాలి అని చెప్పేసి ప్రకటించినప్పటికీ కూడా సుప్రీం లీడర్ లొంగిపోవడం చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ కు సంబంధించినటువంటి అనేక మంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ ని, ఒకవైపు శాస్త్రవేత్తల్ని, ఒకవైపు రక్షణ శాఖ మంత్రినితో సహా అందరినీ కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఏకంగా ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్టు ఇరాన్ మీడియాని ప్రకటించి నిన్న రాత్రి వరకు ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ తో సహా మిగతా ఖమానీ ప్రతినిధులు కూడా ఆయన బతికే ఉన్నాడు, సురక్షిత స్థావరాల్లో ఉన్నారని చెప్పేసి ఒకవైపు బీరాలు పలికినటువంటి ఇరాన్, ఒకవైపు ఇటు వెంటనే ఒకవైపు అమెరికా స్థావరాలు ఉన్నటువంటి ఇటు ఖతార్ పైన, బహ్రెయిన్ పైన, యుఏఈ, అబుదాబి, అదేవిధంగా ఇటు కువైట్, ఇరాను, అదేవిధంగా ఇరాక్ ప్రాంతాల్లో దాదాపు 7-8 దేశాల పైన, సౌదీ అరేబియాతో సహా 7-8 దేశాల్లో ఎక్కడెక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో, ఒకవైపు నౌకా స్థావరాలు, ఒకవైపు సైనిక కేంద్రాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలపై ఒకవైపు క్షిపణులతోటి పెద్ద ఎత్తున కూడా డ్రోన్ దాడులతోటి విరుచుకుపడింది. దీంతో ఒకసారి అమెరికా పైన ఎదురుదాడి చేస్తుందని చెప్పి అంతా అనుకున్నప్పటికీ కూడా సుప్రీం లీడర్ ఒకవైపు చనిపోవాలని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఇటు ఈ రోజు ఉదయం వరకు కూడా అందరు కూడా అదే అనుకున్నారు. కానీ ఇరాన్ మీడియా ఆయన మరణాన్ని ధృవీకరించింది. ఆయనతో పాటు ఆయన నివాసం పైన ఏకకాలంలో 30 పైగా బాంబులు ప్రయోగించామని చెప్పేసి ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా సైన్యం స్పష్టం చేసింది. ఆయన నివాసం ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ భవనం పైన కూడా బాంబులు పడి విద్యార్థులు 10ల సంఖ్యలో చనిపోయినారు, 50 మందికి పైగా విద్యార్థులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో ఖమేనీ సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాడని చెప్పి అంతా అనుకున్నప్పటికీ కూడా ఆయన మరణాన్ని ధృవీకరించడంతో కూడా ఆయన వ్యతిరేకులు అంతా కూడా రోడ్లపైకి వచ్చి సంతాపం చేసుకుంటారు. ఇటీవల కాలంలో ఆ దేశంలో అంతర్గత విప్లవం ఏర్పడి జనమంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం కూలిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అక్కడ రిజ్యూమ్ చేంజ్, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మార్చి తీరుతామని చెప్పేసి అమెరికా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకప్పుడు ఇరాన్ షా పాలనలో రాచరిక వ్యవస్థ ఉండేది. అయాతుల్లా ఖమానీ ఇస్లామిక్ రివల్యూషన్ తీసుకువచ్చి అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు అత్యంత లిబరల్ దేశంగా ఉండేటువంటి ఇరాన్ కాస్త పూర్తిగా ఇస్లామిక్ రూల్లోకి ఒక అయాతుల్లా ఖమానీ తాను ఇస్లామిక్ స్కాలర్ గా ఉండి మొత్తం ఇస్లామిక్ రూల్స్ ని ప్రవేశపెట్టారు. మహిళలు బుర్కాలు ధరించి బయటికి రావాలి, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లిబరల్ వ్యవస్థలంతా కూడా
మార్చేసి పూర్తి ఇస్లామిక్ చట్టాలను అమలు చేసి ఆ దేశాన్ని స్ట్రిక్ట్ గా తయారు చేశారు. పూర్తిగా దేశ ఆర్థికంగా ఇటీవల కాలంలో పూర్తిగా కుంగిపోయింది. ఆ దేశ ఇరాన్ సంబంధించిన కరెన్సీ పూర్తిగా వాల్యూ పడిపోయి జనమంతా కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీంతో జనం రోడ్లపైకి వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు చేసినప్పటికీ కూడా వారిని ఒకవైపు ఎక్కడికక్కడ వారిని అణచివేశారు. ఆ ప్రభుత్వం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కావచ్చు, ఇరాన్ సైన్యం అంతా కూడా వారిని అణచివేసింది. అక్కడి మహిళలు ఆ బురకాలు తీసేసి స్వేచ్ఛగా జీవించాలని చెప్పి చేసినటువంటి పోరాటాల్లో అనేక మంది వందలాది మంది మహిళలు రోడ్లపైకి రావడంతో కూడా వారి పైన చర్య చట్టం ప్రకారం వారికి శిక్షలు విధించారు. ఆ దేశం ఒక్కసారిగా ఇలాంటి అంతర్గత కల్లోలతో చిక్కుకున్న సమయంలో అక్కడ ఆ పరిపాలనను పూర్తిగా ప్రజల హక్కులను హరిస్తూ ప్రజల్ని శిక్షిస్తున్నటువంటి ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయి. ఆయన నివాసం పైన ఏకకాలంలో 30 పైన బాంబులు ప్రయోగించడంతో కూడా ఆయన ఇలా ఆయన కుమార్తె, అల్లుడు, మిగతా కుటుంబ సభ్యులంతా కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఆయన మరణంతో ఇరాన్ లో 40 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఇరాన్ సర్కార్ ఆయన మృతితోటి ఆయన వ్యతిరేకులంతా కూడా దేశంలో ఆయన పాలనను వ్యతిరేకించే ప్రజలంతా కూడా ఒకవైపు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. ఎస్, మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన వార్త బయటకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మృతి చెందినట్లుగా తెలిపింది. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇరాన్ దాడులు చేశాయి. దాడుల్లో కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందారు. తాజాగా ఖమేనీ మృతి చెందినట్లుగా ప్రకటించారు. 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్ సర్కార్. మరోవైపు ఖమేనీ మృతితో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి డాన్స్లు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. సో ఈ రోజు మార్నింగ్ వరకు అయితే ఒక డౌట్ ఉండింది, ఖమేనీ బతుకున్నాడా చనిపోయాడన్న ఒక డౌట్ అయితే వచ్చింది. నిన్న ట్రంప్ వెల్లడించినప్పటికీ బట్ స్టిల్ ఆ డౌట్ అనేది కంటిన్యూ అయింది. బట్ ఇప్పుడు అక్కడ ఇరాన్ మీడియానే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది దట్ ఈస్ డెడ్ అని. సో ఈసారి నమ్మచ్చంటారా? ఒకటి, ఖమేనీ మరణం అనేటువంటిది ఇరాన్ కూడా నిర్ధారించి 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అందువల్ల మరణం అనేటువంటిది ఒకటైతే, మరణానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాన్ని అంటే కొద్ది నిమిషాల ముందు కూడా వచ్చినటువంటి వార్తల ప్రకారం మరణ వార్తను ప్రకటించింది తప్ప దాడుల్లో మరణించారా లేకపోతే అనారోగ్య కారణంతో మరణించారా అనేటువంటి అంశాన్ని చెప్పలేదు. ఏమైనప్పటికీ అమెరికా తామే చంపేశామని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటా ఉంది. అవునా కాదా అనేటువంటిది కొంతసేపట్లో మనకి స్పష్టత వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దీంతో నిజంగానే ఖమేనీ అమెరికా దళాలు కనుక చంపేసేట్లయితే దీని పరిణామాలని, పర్యవసానాలని ఇరాన్ ఏ విధంగా ఎంత సీరియస్ గా తీసుకుంటుంది అనేటువంటిది కూడా మనం రాబోయేటువంటి కొద్ది గంటల్లో లేదా రాబోయే రోజుల్లో మనం వాటిని చూడాల్సి వస్తుంది. ఏమైనప్పటికీ ఇది ప్రపంచానికి, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ముప్పు తెచ్చే విధంగా, అంటే కొంతమంది చెప్తున్నట్టుగా ఇది కనుక ఎక్కువ రోజులు కొనసాగేట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దిగజారేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్నారు. మరి అమెరికా వాళ్లే చెప్పినట్టుగా ఖమేనీని అంతం చేయడం లేదా అధికారం నుంచి కూల్చివేయడమే తన లక్ష్యం అని చెప్పారు కనుక దీంతో దాడులను ఆపుతారా లేకపోతే దాడులను కొనసాగిస్తారా లేదా అనేటువంటిది మనం చూడాల్సింది. దాన్ని బట్టే రాబోయే రోజుల్లో పరిణామాలను మనం పరిశీలిస్తాం. ఓకే, సో ఇంకొక న్యూస్ కూడా సర్క్యులేట్ అయింది. అదేంటంటే ఖమేనీ చనిపోయినట్లుగా నిన్న ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఖమేనీ చనిపోయిన తర్వాత ఆ పిక్చర్స్ ని కూడా ట్రంప్ కి చూపించినట్లుగా కూడా విన్నాము. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే గతంలోనే మేము ఖమేనీని చంపేశామని చెప్పేసి అమెరికా వాళ్ళు ప్రచారం చేశారు కదా, మరి అప్పుడు అటువంటిది ఏం లేదు. అందుకనే ఇట్లాంటి సమయాల్లో, ఉద్రిక్తతలు, యుద్ధ సమయాల్లో నిజం అనేటువంటిది పక్కకు పోయి
ఫేక్ న్యూస్ లేకపోతే ఇతరత్ర అంశాలు ముందుకు వస్తాయి. అందుకని ఏదైనా జరిగి ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదంటలేదు. ఎందుకంటే ఇరానే ప్రకటించింది కనుక ఏ కారణంతో అయినా ఆయన చనిపోయి ఉండొచ్చు. అయితే ఏ కారణంతో చనిపోయారని చెప్పాలి అని అనుకుంటే దాన్ని అనౌన్స్ చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే దాని పరిణామాలు పర్యవసానాలను కూడా వాళ్ళు ముందు అంచనా వేసుకోవాలి. అసలు చనిపోయారు అని ప్రకటించడమే ఒక గొప్ప విషయం. అందుకని ఇది చూడాలి మనం, నిజంగా ఏ కారణంతో చనిపోయారు, ఏం చేయబోతా ఉంది, ఇరాన్ ఏం చేయబోతా ఉంది, ఆయన చనిపోయిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది కదా అని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తాయా, లేకపోతే అసలైనటువంటి లక్ష్యం ఖమేనీ అంతం కాదు, మొత్తం అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేయడం, అదేవిధంగా ఇతర ప్రభుత్వాన్ని మొత్తం కూడా కూల్చివేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి లక్ష్యంగా ఏవైనా దాడుల్ని కొనసాగిస్తాయా అనేటువంటివి కూడా ఇప్పటికిప్పుడైతే ఊహాజనితమైనటువంటి ప్రశ్నలే. దాడులు అయితే కొనసాగుతున్నాయనేటువంటిది స్పష్టం. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.